హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 48 ఎపిసోడ్ యార్. సార్ గారు ఏంటి ఉపన్యాసాలు దంచుతున్నారు అని వచ్చి జుట్టు పట్టుకుని లాగుతూ, అందాన్ని ఆస్వాదిస్తానవా సచ్చినోడ అంటూ జుట్టు పీకేసించాను. ఆస్వాదించడం కాదురా, ఆరాధించాలంట అని టేబుల్ వారిని కూర్చుని ఎక్కేశాడు దేవ్. ఈ సిచ్యువేషన్లో క్లారిటీ అవసరమా అని అరిచి, ఏ డెవిల్ పిల్ల వదలవే అని చేతులు పట్టుకున్నాడు విదుర్. జాను ఏంటది వదులు అంటూ నవ్వుతూ లాగింది చైత్ర. నువ్వు వండొదినా, పుల్ల వంకర పొయ్యి తీర్చాలంట, వీడి వంకరకి ఇదే కరెక్ట్ అంటూ వీపు మీద 4 గుద్దులు గుద్దింది జాను. ఆవ్, సాటి మగాడిని ఇలా కొడుతుంటే వేడుకు చూస్తున్నట్లు చూస్తున్నావా, నువ్వు అసలు నా బావేనా అంటూ అరిచాడు విధు. అరిస్తే మరో 4 ఉతికిస్తాను అని నవ్వి అల్ప సంతోషి. పెళ్ళం పక్కన ఉండగా నోరు కాచుకోవాలి బిడ్డ, లేకపోతే ఇలాగే సాకిరే పెడతారు అని కొకరించాడు దేవ్. నీకేమొచ్చిందే, అమ్మూర్లు ఇలా పడ్డావు రాక్షసి, నీ సంగతి తర్వాత చెబుతాను అరిచాడు విదురు. కోటింగ్ చాలేదా చెప్పు అంటూ చేతిని ముడిచి తిప్పింది. భార్య బాధితుడి సంఘంలో నేను ఏడయ్యానా హాత విధి అని నెత్తిన చేతులు పెట్టుకున్నాడు. ఏడ్చావులే, మల్లెపువ్వు కానీ సుకుమారంగా ఉన్న చేతితో కొడితే తగులుతుందా? రే చిన్ను, చేతితో కాదు ఏ రోకల బండ పుచ్చుకో, నీ చేతులు కందిపోతాయి. మరి నేనేం పుచ్చుకోవాలో అది కూడా సెలవిస్తే వెళ్ళేటప్పుడు దారిలో కొనుక్కుంటాను అని కళ్ళని చక్రాల్లో తిప్పించైత్రా. ఆ ఉక్కుబోడికి ఐరన్ రాడ్ కరెక్టరా, నేను స్పాన్సర్ చేస్తాను అని గుర్రుగా చూశాడు విదుర్. కొట్టే దమ్ముంటే అలాగే కొనుక్కో, ఎవరు కాదన్నారు పాప అని కళ్ళు ఎగరేశాడు దేవ్. దమ్ము అవసరం లేదనుకుంటా బాధడానికి అని నవ్వింది చైత్ర. ఈ తెలివి చూపించే చోట చూపించు, నా దగ్గర కాదు, పదండి అని చైత్ర పక్కన చేరి నడుము చుట్టూ చేతిని వేసి ఫ్రెష్ చేసి వదిలి హెయిర్ వేళ్లతో కాంబో చేసుకుంటూ వెళ్ళాడు దేవ్. చిరుకోపంగా చూస్తూ వెనక్కి వెళ్ళిన చైత్ర. నలుగురు సరదాగా ఎంజాయ్ చేసి రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్లో నూడిల్స్, ఎగ్ పప్ తిని కోక్ తాగి చిన్నపిల్లల కాళ్ళతో తనుతూ ఆటలాడారు. వాళ్ళ ముగ్గురు అలా కేరింతలు కొడుతుంటే ఆటలాడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తుంది చైత్ర. రావదనాన్ని చేయి పుచ్చుకుని లాగిన జాను. జాను చేతిని పట్టుకుని లేట్ అయింది, ఇక స్టార్ట్ అవుదామా అని నవ్వింది చైత్ర. ఓకే బావా, టుమారో మీట్ అవుదాం, బై సీ యూ అని చేతిని ఊపి తన వెహికల్ దగ్గరికి వెళ్ళాడు విదూర్. పదండి అని కార్ దగ్గరికి వెళ్తుంటే చిన్నగా మూలుగు వినిపించింది చైత్రకు. ఆగి చుట్టూ చూసింది. రాకుండా దిక్కులు చూస్తున్న ఆమెను చూసి, ఏమైంది వదిన ఆగిపోయావే అంది జాను. ఏదో మూలిగినట్లు వినిపించింది జాను. ఉండి చూద్దాం అంది చైత్ర. ఉండి టార్చ్ ఆన్ చేస్తా అని సెల్ టార్చ్ ఆన్ చేసింది జాను. ఏమైందిరా, ఏం వెతుకుతున్నారు అంటూ వచ్చాడు దేవ్. ఏదో మూలుగుతుంది సేవా అని వెతుకుతూనే చెప్పింది చైత్ర. రోడ్కి ఫుట్పాత్కి మధ్య గ్యాప్లో బ్రౌన్ కలర్లో మెరుస్తున్న బుల్లి పప్పి కనిపించింది. అయ్యో పప్పి అంటూ గబాలను వంగి తీయబోతుంటే ఇరుక్కుపోయి ఇంకాస్త గట్టిగా మూలిగింది పప్పి. వదిన ఇరుక్కుపోయిందనుకుంటా పాపం, ఇప్పుడు ఎలా అని కంగారుగా అంది జాను. ఏది నన్ను చూడనివ్వండి అని వంగి, అరే ఇరుకులో పడిపోయింది అని పక్కగా పగిలిన సిమెంట్ దిమ్మ మీద షూకాలతో తన్నాడు దేవ్. అయ్యో శివ, దెబ్బ తగులుతుందేమో అని కీసుగారిచింది చైత్ర. ఏమీ కాదు, టెన్షన్ పడకు అని పెచ్చులాగి ఆ ఖాళీలో చేతిని పెట్టి పప్పిని బయటకు తీశాడు. గబాలను అందేసుకుని ఒళ్ళంతా తడిమి చూస్తూ, అయ్యో కాలికి గాయమైంది తన చీర చెంగులు తొడబోయింది చైత్ర. నీ ఆవేశం దొంగలదోలా, నువ్వు ఆగవే బాబు అని తన పాకెట్ నుండి కచ్చిప్ తీసి గాయాన్ని కట్టాడు దేవ్. పాపం బుల్లిపప్పి చాలా పెయిన్గా ఉంది, ఎవరు వదిలేశారో అని జాలిగా చూసింది. పద, దారిలో బ్లూ కాస్ట్ దగ్గర వదిలేద్దాం అన్నాడు దేవ్. నువ్వు ఎంత బుజ్జిదాన్ని ఎక్కడ ఎలా వదిలేస్తాం, పాపం కదా శివ అని ప్లీజింగ్గా చూసింది చైత్ర. కళ్ళు చిన్నగా చేసి, ఏంటే దీన్ని మన ఇంటికి తీసుకొస్తానంటున్నావా అని ప్రశ్నించాడు. పెదవులు సాగేసి టింగ్ టింగ్ అని బుర్ర నిలువున ఊపింది చైత్ర. దీన్ని తీసుకొస్తే సేవలు ఎవరు చేస్తారే అని గయ్యమని, ఇది మన స్పేస్ దుబ్బేస్తుంది అని పళ్ళు కొరికాడు దేవ్. పెదవుల మీద వేళ్ళు అడ్డం పెట్టుకుని నవ్వుకుంది జాను. ఏమీ కాదు, నేను మేనేజ్ చేసుకోగలను అని అందరికాగా అంది చైత్ర. ఓసే బ్రెయిన్లెస్ బ్యూటీ, చెబితే వినవే తల్లి అని విసుగు ప్రదర్శించాడు దేవ్. నేను వినను అంత అలా అడ్డంగా తిప్పింది. ఓసే పొట్టిదానా, వేళ్ళంత లేవు, నా పెళ్ళాం నాకే ఎదురు చెప్పేలా చేస్తున్నావు, నీ ముట్టు పగలగొట్టాలి అని పప్పి మీద విరుచుకుపడి, అవును నువ్వు వాడా అదా కాలేజ్ చూశాడు దేవ్. దేవుడా అని మొహం మీద చేతిని అనుకుంది జాను. వాడే అది కాదు అని, రే పొట్టుడా, నా స్పేస్లోకి దూరేవి అనుకో, ఇడిప పగులుతో చూసుకో, ఇంకా ఎందుకు బేల చూపులు, అనుకున్న సాధించావు కదా అని గుర్రుగా చూశాడు దేవ్. థ్యాంక్ యూ శివ అని మెరిసే కళ్ళతో చెప్పి, పద మన ఇంటికి వెళ్దామే అని నవ్వి, జాను భలే క్యూట్గా ఉంది కదా అని ప్యాంపర్ చేస్తుంది చైత్ర. తల మీద వేళ్లతో నిమ్ముతూ, చాలా క్యూట్గా ఉంది వదిన, పద అంటూ కారెక్కారు. కారులో ఆకలి వేసి మూలుగుతూ చైత్ర చేతిని పట్టుకుని నాకేస్తూ భజన చేస్తున్నాడు పప్పిగాడు. వాడి గోలేంటి అని విసుగు ప్రదర్శించాడు దేవ్. ఆకలి వేస్తున్నట్లుంది శివ, పాపం అని
షాప్ దగ్గర ఆపు, పాలు సీసా తీసుకుందాం అంది చైత్ర. ఒసేయ్ తిక్కలో, ఇది పాలు సీసాతో తాగే ఏజ్ దాటిందే, బౌల్ వేసినా తాగుతుంది. నీ కళ్ళకు ఆనడం లేదా? తాగుతుందంటావా అని మళ్ళీ రెట్టించింది. ఇరిటేట్ అవుతూ జాను వైపు బేలగా చూశాడు. పక్కపక్క నవ్వేస్తూ, ప్యూర్ ఫెరల్స్ అని మురుస్తున్నావు కదా, అనుభవించు అంటే ఇచ్చేసింది జాను. మీ ఇద్దరికి హార్ట్ లేదబ్బా, పాపం బుజ్జిగాడు మీద జోకులు వేసుకుంటున్నారని మూతి విరిచింది. కర్మరా బాబు, ఇంత మైదానం ఏంట్రా ఇది అని నవ్వాడు దేవ్. అంతా బాగానే ఉంది. న్యూ గెస్ట్ని ఇంట్లోకి ఎలా తీసుకొస్తారు? చిన్నమామ రష్ చేస్తుంది కదా అని నవ్వుతూ జాను. ఊర్మిళ గురించి తలుచుకోగానే దెబ్బకు డల్ అయింది చైత్ర. నేను తీసుకొచ్చానంటే అస్సలు ట్రస్ట్ చేయదు మామ్, ఇక నువ్వు మేనేజ్ చేయాలి అన్నాడు దేవ్. ఏం చెప్పాలబ్బా, బయట దొరికిందంటే అసలు చెప్పకూడదు, రోడ్డు మీద విసిరేస్తుంది. ఏదో ఒకటి చెబుతానులే అంది జాను. కారు పార్క్ చేసి దిగాక, వదిన దాన్ని టివ్వు అని తీసుకుని, నువ్వు మా చిన్నమామని చేయాలిరా పొట్టుడా, అప్పుడు నీకు ఇంట్లో రాజభోగాలు జరుగుతాయి. ఏంటి అర్థమైందా నవ్వింది జాను. కీకీ అరిచి తన ఆన్సర్ చెప్పాడు పప్పిగాడు. పద, నేను కూడా మా చిన్నమామతోనే పెట్టిస్తా అని హుషారుగా వెళ్ళింది జాను. మీ మామ వద్దంటే వాడిని బయట వదిలేస్తారా శివా అని బేలగడిగింది చైత్ర. హో, నిన్ను చూస్తుంటే ఆడవాళ్ళ నవ్వాలి కూడా తిడడం లేదా తెంగరబుచ్చి అని ఎత్తి మీద ముట్టాడు. నైట్ నా పక్కకు చేరు, అప్పుడు చెబుతా నీ పని. ఓ తెగ నీలిగేస్తున్నావు అని కోపంగా అంటూ వెళ్ళింది చైత్ర. దీనికి కోపం కూడా వస్తుందా నవ్వుకుంటూ వెళ్ళాడు దేవ్. సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న ఊర్మిళని చూసి, రేపొట్టి తనే మన చిన్నమామ, వెళ్ళి నీ క్యూట్నెస్తో పడే అని చెవిలో చెప్పి కింద వదిలింది జాను. కుయ్యమంటూ వెళ్ళి ఊర్మిళ కాళ్ళు నాకాడు పప్పిగాడు. చల్లగా తగిలేసరికి గవాలను కాలు పైకి లాక్కుని కిందకి చూసింది. ఊర్మిళని చూసి అరిచాడు. ఈ పప్పిని ఎవరు తెచ్చారు అని చేతిలో తీసుకుంది ఊర్మిళ. నేనే చిన్నమామ, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చాను, మనం పెంచుకుందాం అంటూ వచ్చింది జాను. దాందేముంది, పెంచుదాం, క్యూట్గా ఉంది అని అటు ఇటు తిప్పి చూసింది ఊర్మిళ. తన మామ అంతా పాజిటివ్ రెస్పాండ్ అయ్యేసరికి జానుని చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చాడు దేవ్. బిగ్ రిలీఫ్ అయింది చైత్ర కూడా. నీకు నచ్చాడా వీడు అంటూ నైస్గా పక్కకు చేరి, నాకు బాగా నచ్చిన ఫ్రెండ్ ఇవ్వనన్నా ఎత్తుకొచ్చేసాను అని సోఫేసిన జాను. మనం కొనుక్కుందాం కదరా అని మిస్సెస్ సింగనాథం. పేర్లు వెతకలేక వచ్చిన తిప్పలు అవి గుర్తించాలి మీరు. మొన్న ఎంత బడాయి చెప్పిందో, 10 lakhs పెట్టి పప్పి కొన్నాము అని. అప్పుడు నేను అనుకున్నా దానికంటే కాస్ట్ ఎక్కువలో తీసుకుందామని. మీ అన్నయ్య ఒప్పుకోవడానికి సైలెంట్ అయ్యాను. ఇది ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఎవరికి చెప్పుకో, మనం 10-12 పోసుకున్నామని చెబుదాం అని రహస్యంగా చెవిలో చెప్పింది ఊర్మిళ. తల బాదుకోవడం దేవుంత అయితే ఏడవలేక పల్లికలు ఇస్తూ, సరే చిన్న మామ నువ్వు చెబితే నేను అదే ఫాలో చేస్తా. నీకంటే నీకంటేనా అని ఐస్ పెట్టి, అన్నయ్య ఎందుకు వద్దంటున్నాడు అని అడిగింది జాను. మీ అన్నయ్య పప్పీలంటే భయం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వీధి కుక్క తరిమింది, ఇక అప్పటి నుంచి వాడిని తన దరిదాపులోకి రానివ్వడు అని పెదవి విరిచింది ఊర్మిళ. గోలీ సోడా కొట్టినట్టు కిసుక్కుని నవ్వింది చైత్ర. తన నిచ్చెల వైపు గుర్రుగా చూసి, నాకేం భయం లేదు, తర్వాత మనం వేరే ఇంట్లో ఉన్నప్పుడు పప్పిని పెంచుకోలేదేంటి, అది చనిపోయింది, బాధ వచ్చి అప్పటి నుండి డాగ్స్ వద్దు అన్నాను అంతే, భయంతో కాదు అని రూమ్కి వెళ్ళాడు దేవ్. దీనికో మంచి పేరు పెట్టిన మామ్ అని పప్పిలా తల నిమిరింది జాను. ఏం పేరు పెడదాము అని కాసేపు ఆలోచించి, స్నూపీ అని. అబ్బే బాగోలేదు అని పెదవి విరిచి, ఏం పేరు కావాలి నీకు అంటే ఆలోచించి, నాకేం తట్టడం లేదు, తర్వాత పెడదాం అంది ఊర్మి. అన్నయ్యని అడుగుదామా అని హుషారుగా అంది జాను. చిన్నగా నవ్వి, పెట్టడు మీ అన్నయ్య, దేని మీద ఎఫెక్షన్ పెంచుకుంటే వదులుకోడు, అది దూరం అయితే మళ్ళీ లైఫ్లో దాని దగ్గరికి రానివ్వడు. చిన్నతనంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, మారలేదు అంది ఊర్మిళ. దట్ ఈస్ దేవాన్స్, మారడింక అని నవ్వి, అన్నయ్యని బాధ పెట్టకు చిన్న మామ్, నువ్వు ప్లీజ్ అని పప్పిని తీసుకుని పాలు పెడతానే అని వెళ్ళింది జాను. ఫోన్ వేళ్ళతో తిప్పుతూ ఆలోచనలో మునిగింది ఊర్మిళ. ఫ్రెష్ అప్ అయ్యి నైట్ వేర్ వేసుకుని చైత్ర రూమ్లోకి దూరేశాడు దేవ్. ముందు రూమ్ అంతా తనిఖీ చేసి, పప్పిగా ఉన్నాడేమో అని. ఏమైనా పడేసుకున్నారా సార్, వెతుక్కుంటున్నారు అని బెడ్ మీద సత్యభామ ఫోజులో పడుకుని కవ్వింపు కడిగిన చైత్ర. అవునే, కోహినీర్ డైమండ్ పడేసుకున్నా, నీకు గ్యాన్ దొరికిందేంటి అని వ్యంగ్యంగా సాగదీసి, పొట్టోడేడే అంటూ బెడ్ మీద చేరాడు. జాను తీసుకెళ్ళింది. మీకు డాగ్స్ అంటే చెమటలు పడతాయని అంటే ఇచ్చేసింది చైత్ర. ఆయ్ నీకు జోకులు వేయడం వచ్చేసిందే అని మీదకి లాక్కుని బొగ్గ మీద ఘాటు పెట్టాడు దేవ్. ఆవు అంటే కీసుగా అరిచి, కరుస్తావేంటి అని గుర్రుగా చూసింది. నీకు ఒళ్ళంతా ట్యాటులు వేయాలి మంకు పిల్ల అని కరిచిన చోట పెదవులద్దాడు. నేనేం చేశా అని అలకగా అంది. ఏం చేసావా, ఎంత లోతుకుండేదానివే, అన్నీ అలా లోపల దాచేసుకోకూడదే, లావైపోతావు. నాకు తామర తీగలా నాజుగ్గా ఉన్న చైతూనే కావాలి, డ్రమ్ములో అయితే బండపిల్ల వద్దు అంటే ఫ్యూచర్లో నాకు ఒళ్ళు వస్తే వదిలేస్తావా అని ఏడుపు మొహం పెట్టింది.
డెఫినెట్లీ అని హెయిర్ ఎగరేశాడు. కోపం తన్నుకు వచ్చి, అయితే ఇప్పుడే పో, అప్పటిదాకా ఎందుకు నా పక్కకు చేరక అని ఉక్రోషంగా అంది చైత్ర. ఇప్పుడు ఊరించే జున్ను ముక్కలా ఉంటే వదిలేసి ఎక్కడికి పోవాలే పిల్ల అని నాలుగుతో పెదవుల మీద రాస్తూ కవ్వించాడు. నన్ను టచ్ చేయక శివ, నాకు కోపం వస్తుందని తోసింది. మరి ఎవరిని టచ్ చేయాలి, పోయి మంత్రి కూతురు దగ్గర పోనా అంటూ ఉడికించాడు దేవ్. వెళ్ళు, నాకే బాగా ఇదిగా ఉన్నట్లుంది. నీకు నేనేమి అడ్డుపడను, నీ ఇష్టం నీది. నేను ఎప్పుడు బోరు కొట్టేశాను, మొహం ఒత్తేసాను అందుకే దాన్ని తలుచుకుంటున్నావు అని రోషంగా అంది. ఓసిన రసగుల్లా, నీకు మొగుడిని సతాయించడం తెలిసిందే. నా చైతుగాడు ఇన్నోసెంట్ బచ్చా అనుకున్నానే. అరే ఎంత పొరపాటు, నీలో వైలెంట్ యాంగిల్ ఉంది పిల్ల అంటూ బొగ్గల్లో లాగాడు దేవ్. నాటకాలు ఆడకు, నీ మనసులో ఏదో ఒక మూల అది ఉంది, అందుకే టక్కున దాన్ని తలుచుకున్నావు అని ముక్కు పుట్టాలు ఎగరేసింది. కోపంతో ముక్కు పిడతల మారిన చైత్రమోహన్ చూసి అందంగా నవ్వుతూ తన సందిట్లో చేర్చుకుని జెలసీ పీక్ అని ముద్దులు పెడుతూ, అందానికి అసూయ పుట్టేలా ఉన్న నా దేవేరు నాకు ఉండగా అలాంటి రోజుతో నాకేం పనే, నాకు ఈ ఫ్యూర్ పెరలు చాలు అంటూ నవ్వాడు. మరి ఒళ్ళొస్తే వదిలేస్తానన్నావు అని మూతి బిగించింది. నీకు ఒళ్ళొస్తే నాకే మెత్తని పరుపులో ఉంటావు పట్టుకోవడానికి. ఇప్పుడు చూడు, గుప్పెడు కండ దొరకడం లేదు, ఎండి పొలంలా ఉన్నావు అని నవ్వాడు. కలువులాంటి కళ్ళతో గుర్రుగా చూస్తూ, నేనేం ఎండి పొలంలా లేను అని కొంచెం సన్నగా ఉన్నా అంతే. ఈ బుల్లిబొజ్జలో బేబీని ఎలా క్యారీ చేస్తావే, చూడు ఎంత బుజ్జిగా ఉందో అని చేత్తో నిమురుతూ టీచ్ చేశాడు. ఏం పర్వాలేదు, ఆ టైం అదే పెరుగుతుంది, అది సృష్టి ధర్మం, నువ్వో ఫీల్ అవ్వకు అని కెనుకుగా అంది. నీకు బేబీ గర్ల్ కావాలా బాబు కావాలే అంటూ కంఠం మీద ముద్దులు పెడుతూ మెల్ట్ చేశాడు. చెంపల్ని చేత్తో పట్టుకుని, నాకు నీలాంటి గుణవంతుడైన బుజ్జిబాబు కావాలి అని నుదుటిని ముద్దు పెట్టి, ఐ లవ్ యూ శివ అని ఆర్తిగా చెప్పింది. చెంప మీద నివురుతూ, ఐ టు లవ్ యూ నెమలి అని ప్రేమగా చూస్తున్నాడు. చిన్నగా నవ్వి గుండెల్లో ఒదిగిపోయింది. ఓయ్, నువ్వెంత కాకబట్టినా నువ్వు చేసిన మోసాన్ని నేను క్షమించనే, లైఫ్ అంతా సాధిస్తాను చూసుకో అని గంభీరంగా అన్నాడు దేవ్. టక్కును వదిలి ఏడు మొహం పెట్టి, అదేంటి శివ, అంత చెప్పినా నన్ను బెదిరిస్తున్నావు నువ్వు అంటూ పెదవి వెనక్కి విరిచింది. ఆపవే నీ నగరాలు నేలముచ్చిదానా, ఇప్పుడు క్షమిస్తే నా శివకు నా మీద బోరెడు ప్రేమ, నేను ఏం చెప్పినా క్షమిస్తాడు అని రేపన్న రోజున ఇలాగే ఇంకేం హైడ్ చేస్తావో. సో అందుకే తప్పుకు తగ్గ పనిష్మెంట్ పడాలి, అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటావు. నీ మీద ప్రేమ కొండంతున్న గుడ్డివాడిలా మారిన చైతునే కదా అని నువ్వేం చేసినా ఊరుకోను. ఆమె మ్యాటర్లో అయితే అసలు ఊరుకోనురా, అది మైండ్లో ఫిట్ చేసుకో అని వార్నింగ్ ఇచ్చాడు. పింకీ ప్రామిస్, నీ దగ్గర ఏది దాచను అని అమాయకంగా అంది. నమ్మొచ్చా అని డౌట్గా చూశాడు. ప్రామిస్ చేశాను కాసేపు, ఇంకా నమ్మకం కుదరట్లేదా అని బేలగా చూసింది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.